హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ వీడియో మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఈ వీడియోలో ఏఐ అనేది కేవలం బీటెక్ వాళ్ళకైనా నాన్ టెక్నికల్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయా అన్న యాంగిల్లో నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా అయితే నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఏఐ నాలెడ్జీ ఉన్న వాళ్ళకే జాబ్స్కి మంచి మంచి కొలువులకి అవకాశం అనేది ఉంటుంది. అయితే చాలామంది నాన్ బీటెక్ విద్యార్థులు, నాన్ టెక్నికల్ విద్యార్థులు అనుకునేది ఏంటంటే ఏఐలో మంచి జాబ్ సంపాదించాలంటే కేవలం బీటెక్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మనకు ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏ ఫీల్డ్లో కోడింగ్ తెలిసినా తెలియకపోయినా చాలా రకాల పనులు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏఐ అనేది ఒక టీం వర్క్ ఫీల్డ్ లాంటిది అంటున్నారు. టెక్ సైడ్ పనులు ఏమనంటే ఇంజనీర్లు చేస్తారు. నాన్ టెక్ సైడ్ పనులు కూడా చాలామంది నాన్ టెక్నికల్ వాళ్ళు, బీటెక్ కాకుండా మిగతా వాళ్ళు అయితే అవసరమైతే వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన వీడియోని ఇంకెవరైనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ కొట్టండి. మీరు ముందే లైక్ బటన్ కొడితే ఎక్కువ మందికి యూట్యూబ్ సిఫార్సు చేస్తుంది. ఇక నాన్ టెక్నికల్ విద్యార్థులు అంటే బీటెక్ కాకుండా మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి అంటే ఎథిక్స్ స్పెషలిస్ట్. వాడటంలో న్యాయానికి సంబంధించినటువంటి ఎథిక్స్ చూసుకోవడానికి సంబంధించినటువంటి పోస్టులు నాన్ టెక్నికలే. ఇక అంటే వీళ్ళు బయాస్గా ఉందా లేదా అనేది లేకుండా చూసే వ్యక్తులు అనమాట. అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఒకసారి అప్పుడు ఫస్ట్లో ఓపెన్ అయ్యి వచ్చినప్పుడు అనుకుంటా, చాట్ జీపీటీ వచ్చిన కొత్తలో ట్రంప్నేమో ఫుల్ పొగిడేది, మోడీ వచ్చేసరికినేమో ఏదో ఒక తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా బయాస్ లేకుండా ఇవ్వగలిగింది ఉండాలి. మీరు డీప్ సీక్లోకి వెళ్ళి మీరు చైనా గురించి ఏదైనా అడిగితే చెప్పదు, అది ఏమీ చెప్పదు. జిన్పింగ్ గురించి అడిగినా చెప్పదు, ఎవరి గురించి అడిగినా చెప్పదు. అది నా పరిధిలో లేదని ఏదో ఆ టైప్లో సమాధానం ఇస్తుంది. అట్లా అంటే ఎథిక్స్ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఎథిక్స్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు నాన్ టెక్నికలే ఉంటారు. ఇక ప్రాంప్ట్ ఇంజనీర్లు డెఫినెట్గా చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ ఇలాంటి పర్ప్లెక్సిటీ ఏదైనా వాడుకోండి. మీరు ఇలాంటి టూల్స్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు చాలా అవసరము. ఇప్పుడు నేను వాడుకుంటాను, ఏది మన గ్రోక్ వాడతాను, న్యూస్ కోసం అని చెప్పేసి గ్రోక్ వాడతాను. న్యూస్ ఐటమ్స్ రాసేటప్పుడు ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్స్లో న్యూస్కి ఏంటంటే ఎక్స్కి అనుసంధానం ఉంటుంది. కాబట్టి ఎక్స్లో ఉన్నటువంటి ఎవరైనా ట్వీట్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను ఏదో కేటీఆర్ మీద ఐటమ్ రాస్తున్నా, కేటీఆర్కి సంబంధించి ఐటమ్ వాళ్ళు చేస్తారు, ఎవరైనా ట్వీట్ చేసి ఉంటారు. ఆ ట్వీట్లు నాకు కావాలంటే ఎక్స్ని అడిగితే ఎక్స్ పలానా ట్వీట్లు, మన ట్రెండింగ్ ఉంది పాకిస్తాన్ బైకాట్ ఉంది కదా, మన ఆసియా కప్లో బైకాట్ చేయమంటే, క్రికెట్ బైకాట్ చేయమని దానికి సంబంధించి చాలామంది ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక ట్విట్టర్ అన్నాడు, అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇస్తారన్నమాట. అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా ఇస్తే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి దాని నుంచి. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్లు కూడా నాన్ టెక్నికలే, బీటెక్ సంబంధం లేదు. ఇక మూడోది ఏఐ కంటెంట్ క్రియేటర్స్, స్ట్రాటజిస్టులు. ఏఐని ఉపయోగించి కంటెంట్ తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్టులు కానీ ఏఐ కంటెంట్ వాళ్ళు కానీ అంటారు. నేను దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. నేను నాది ఎంత 3.4 కోట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ లాస్ట్లో చెప్తాను నేను ఒకసారి. అంటే ఇది బయట నా కంటెంట్ క్రియేటర్లకి, మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ని, ఎందుకంటే నేను కంటెంట్ని క్రియేట్ చేస్తాను. నేను సీనియర్ జర్నలిస్ట్ని. కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఈ రైటింగ్ అనేది నాకు అనుభవం ఉంది. ఇంకా నీకు వీడియోలు అంటే ఈ మధ్య కాలంలో వచ్చా, కానీ నేను ఎక్కువగా ఉన్నది డెస్క్ అంటే మీకు యాంకర్లు కనిపిస్తారు కదా బయటికి టీవీ ఛానల్స్లలో. ఆ టీవీ ఛానల్స్లో యాంకర్లు చదివేదానికి మేము రాసిస్తాం అన్నట్టు వాళ్ళకి. మొత్తం ఏది రాయాలి, మా కింద కూడా సబ్ ఎడిటర్లు ఉంటారు, వాళ్ళు ఏం రాస్తారు ఏంటి అని చూసి అది ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, ఐటమ్ ఏమైనా బయాస్ లేకుండా ఉండాలి, ఇలాంటి ప్రాంప్టింగ్ ఇలాంటివన్నీ కూడా మనము చేసేదంతా కూడా కంటెంట్ క్రియేటర్లు అనమాట. అలాంటి కంటెంట్ క్రియేటర్లకి, స్ట్రాటజిస్టులకి కూడా ఏఐని ఉపయోగించి కంటెంట్ తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. జర్నలిస్టులకు అసలు రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలమే ఉంది. దానికి సంబంధించిన నా దగ్గర వీడియోలు ఉన్నాయి, చేయాలి, ఆ స్క్రిప్ట్లు ఉన్నాయి. చాలా గడ్డుకాలమే ఉంది, మొత్తం ఏఐని చూసుకుంటుంది. ఇక నేనే చెప్తున్నాను, నేనే వాడుతున్నా, గ్రోక్ను వాడుతున్నా, చాలా వరకు చాట్ జీపీటీని వాడుకుంటున్నా. అలా ఏఐ కోపైలట్ని కూడా వాడుతున్నా. ఏఐ ప్రాజెక్టు పూర్తయ్యేలాగా టీంని లీడ్ చేసేవాళ్ళు, టీంని కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్లు. ఇది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి అందరినీ సమన్వయం చేసే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఐటీ కంపెనీల్లో కొంతమంది హెచ్ఆర్లు ఉంటారు. హెచ్ఆర్లు బీటెక్ చేసిన వాళ్ళు అయితే ఓకే, బీటెక్ చేయని వాళ్ళు కూడా హెచ్ఆర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధం వాళ్ళకి తెలియదు. మేనేజర్లు ఉంటారు కొంతమంది. అలాంటి పొజిషన్లలో ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్లకి నాన్ బీటెక్ వాళ్ళు
సరిపోతారు. ఇక యూఎక్స్ యూఐ డిజైనర్లు ఉంటారు కదా, వాళ్ళకి యాప్స్కి సింపుల్గా అందరికీ సులభంగా వాడేలాగా డిజైన్ చేసేవాళ్ళు కూడా వీళ్ళే నాన్ టెక్నికలే. ఇక పాలసీ అనలిస్టులు ఏ మీద పాలసీస్ కానీ గవర్నమెంట్ రూల్స్ మీద ఎక్కడ ఉల్లంఘించకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా ఈ అనలిస్టుల మీద ఉంటుంది. వాళ్ళు కూడా నాన్ టెక్నికల్ వాళ్ళే. వీటికి హార్డ్ కోర్ కోడింగ్ అనేది వీటికి అవసరం లేదు. ఏఏలో జాబ్ తెచ్చుకోవాలంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ క్రియేటివ్ థింకింగ్ ఉంటే చాలు. వీళ్ళకి మైండ్ క్రియేటివ్గా ఆలోచించగలిగినటువంటి విభిన్నంగా మనస్తత్వంతో ఉండాలి వాళ్ళు. ఇక ఏఏలో రాణించాలంటే నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినవి స్కిల్స్ ఏంటి? మరి దీనికి కూడా కొంతవరకు అయితే స్కిల్స్ కావాలి. ఉట్టిగా నాన్ టెక్నికల్ నాకు వచ్చేస్తుందని అనుకోవడం కాదు కదా. అది ఏఐ లిటరసీ, చాట్‌జిపిటి కానీ, జెమినీ కానీ, కోపైలట్ కానీ ముందు వాడటం నేర్చుకోవాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకోవాలి. ఇక ప్రాంప్ట్ క్రాఫ్టింగ్, ఏఐకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ప్రాంప్టింగ్ ఇవ్వడం అనేది, క్రాఫ్టింగ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎలా ఇస్తే మనకు అది జవాబు ఇస్తుంది. ఈ మధ్య బనానా తీశారు, బనానాకి తీశారు జెమినీది. దానికి ఎలాంటి ప్రాంప్టింగ్ ఇస్తే మీకు అందమైనటువంటి మీ బొమ్మని ఇస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి మీరు. నా పక్కన నేను స్టూడియోలో నేను జర్నలిస్ట్ కాబట్టి నేను స్టూడియోలో యాంకరింగ్గా చేస్తున్నట్టు 2 ఫోటోలు నేను క్రియేట్ చేసుకున్నాను. దానికి నేను ఇప్పుడు దీంట్లో వేస్తాను, మీకు నేను మాట్లాడేటప్పుడు వేస్తాను. అలాంటిది ఆ ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వగలగాలి. అలా ఇవ్వటానికి నేర్చుకోవాలి మీరు. ముందుగా క్లియర్ అయినటువంటి నేర్చుకోవాలి. ఎలా ఇస్తే వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఎథిక్స్ అవేర్నెస్, ఏఏలో పొరపాట్లు గుర్తించడం కానీ, బయాస్లు ఏమన్నా ఇస్తుందా, బయాస్గా సమాధానాలు ఇస్తుందా అని చెప్పి అలాంటివన్నీ గుర్తించడానికి మీరు ఎథిక్స్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి. ఇక కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, టీంతో పనిచేయించగలగాలంటే మీరు ఎంబీఏ చేసిన వాళ్ళైతే ఓకే, ఎంబీఏ చేయని వాళ్ళైనా సరే వాళ్ళని వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకోవటం కానీ, వాళ్ళ మేనేజ్మెంట్ చేయడం కానీ, వాళ్ళ డ్యూటీలు చూసుకోవడం, ఇట్లాంటి వాళ్ళు ఏమి చేస్తున్నారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవడం. వాళ్ళకి 6 నెలల్లో 3 నెలల్లో టైం పెడతారు అనుకోండి. ఆ టైంలో కంప్లీట్ కావాలంటే వీళ్ళు తరచుగా మీటింగ్స్ పెడుతుండాలి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటుండాలి. ఎవరైనా ఎక్కడ ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ చూడాలి. ఎవరైనా కొంచెం డల్గా ఉంటే వాళ్ళని పికప్ చేయడమో, లేకపోతే వాళ్ళని తీసి ఇంకొకరిని పెట్టుకోవడమో, ఇలాంటివన్నీ చేయాలంటే కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి. ఆ పని చేసుకునే వాళ్ళు బీటెక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పనులు చేస్తారు అంతే తప్ప ఈ మేనేజ్మెంట్ చేయరు కదా, వాళ్ళు చేయలేరు కదా. అందువల్ల అలా అంటే వాళ్ళలో కూడా ఉంటారు. అలా చేయని వాళ్ళకి, ఇలాంటి నాన్ బీటెక్ వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. ఇక పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. మీరు ఏఐతో చేసినటువంటి పనులన్నిటి కూడా రికార్డు చేసి ఉంచుకొని జాబ్ ఇంటర్వ్యూలలో వీటిని యూజ్ చేసుకుంటే మీకు ఏఐలో కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఇక యూస్ఫుల్ కోర్సెస్ ఏంటి? కోర్సులు ఏమున్నాయి? నాన్ టెక్నికల్ వాళ్ళు ఫ్రెండ్లీగా నేర్చుకోవడానికి ఏమేమి కోర్సులు ఉన్నాయనేది కోర్సెరాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ జనరేటివ్ ఏఐ ఐబిఎం వాళ్ళది, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ చాట్‌జిపిటి వండర్బిల్ట్ యూనివర్సిటీ వాళ్ళది, తర్వాత ఏఐ ఫర్ ఎవ్రీవన్ ఆండ్రూ ఎన్జీ వాళ్ళది. ఇది కూడా బాగుంటుంది, అది చాలా ఫేమస్ అది. అలాగా వీటిలో చాలా కోర్సులు ఉన్నాయి. లో కాస్ట్ కోర్సులు ఉన్నాయి. కోర్సెరా కోర్సులకు సంబంధించిన అన్ని కూడా లింక్స్ కింద పెడతాను, ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. అది 7,999 రూపాయలు అది నడుస్తున్నట్టుంది. దాంట్లో జాయిన్ అయితే మీకు 1 ఇయర్ పాటు 10,000 కోర్సులు ఫ్రీ ఉంటాయి. అది చూడండి, దాంట్లో జాయిన్ అయితే బెటర్. ఇక ఫ్రీ ట్రయల్స్ కూడా కొన్ని రోజులు ఫ్రీ ట్రయల్స్ కూడా వస్తాయి కాబట్టి జాయిన్ అయ్యండి. ఇక నాన్ టెక్నికల్ స్టూడెంట్స్కి ఏఐలో జీతాలు ఎలా ఉంటాయి అంటే 2025 ఇండియా రిపోర్ట్ ప్రకారం దీనికి సంబంధించి నాన్ టెక్నికల్ స్టూడెంట్స్కి ఏఐలో శాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసారంటే ఎంట్రీ లెవెల్లో అంటే ఫ్రెషర్స్కి, నాన్ టెక్నికల్ వాళ్ళకి 6 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. మిడ్ లెవెల్లో 3 నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 15 నుంచి 25 లక్షల రూపాయల దాకా ఉండే అవకాశం ఉంది. ఇక సీనియర్స్ రోల్స్లో ఉన్న వాళ్ళకి 30 నుంచి 50 లక్షల రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీస్లో కూడా 8 నుంచి 12 లక్షల రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మీరు చాలామంది ఇంటర్నెట్ అలాగే ఉన్నాయి కదా, వాటిల్లో అప్లై చేయొచ్చు. చాలామంది బయట కింద మెసేజ్లు పెడుతుంటారు ఎక్కడ దొరుకుతున్నాయి ఫ్రెషర్స్ కానీ. మరి నేను ఏదో పొరపాటున ఏదో డిజిటల్ మార్కెటింగ్ అని నేను చేద్దామని చెప్పి కంటెంట్ రైటర్ అని ఏదో పెడితే నాకు తెగ వస్తున్నాయి. అవి మొత్తం నా మెయిల్ అంతా నిండిపోతుంది. అది అలా వస్తున్నాయి. మరి మీరు లేవు అంటారు. మరి నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి చూసుకోండి, దాంట్లో ఉంటాయి కదా లింక్డ్ఇన్లో కానీ వాటిల్లో పోస్టులు చేయడం అవన్నీ చూడండి ఒకసారి. ఇక
ఇక శాలరీస్ కంటెంట్ స్ట్రాటజిస్ట్కి అయితే 3.4 కోట్ల వేతనం కూడా వచ్చింది. నేను చెప్తానని చెప్పా కదా, ఇది కంటెంట్ స్ట్రాటజిస్టులకి నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎలా ఉంటాయండి అని చెప్పి మీరు డౌట్ వచ్చిన వాళ్ళకి 3.4 కోట్ల రూపాయల వేతనం కూడా ఇచ్చింది ఓపెన్ అయ్యి ఈ మధ్య కంటెంట్ స్ట్రాటజిస్ట్ పోస్టింగ్ ఒకటి రిలీజ్ చేసింది. దీనికి వేతనము $3,93,000 దాకా ఉందట. అంటే ఇది ఇండియన్ రూపాయల్లోకి వచ్చేసరికి 3.4 కోట్ల రూపాయల దాకా 3 కోట్ల రూపాయల దాకా ఉంది. ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, మనీ కంట్రోల్లో వచ్చింది, హిందుస్థాన్ టైమ్స్తో పాటు నేను ఎంఎస్ఎన్ వెబ్సైట్లో కూడా చూసాను. మన దాంట్లో కూడా పెట్టినట్టున్నాయి, indiaworld.in కూడా పెట్టినట్టున్నారు. రెగ్యులర్ చూస్తున్నాండి. ఇది నేను ఏకి సంబంధించినవి కానీ ChatGPT లేకపోతే ఓపెన్ అయ్యి ఇట్లాంటివి ఏ కొత్త వచ్చినా కానీ కంపల్సరీగా indiaworld.in అనే వెబ్సైట్లో పెడతాను. నేను కోర్సులు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా examcenter247.com అనే వెబ్సైట్లో పెడతా. కానీ ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ సంబంధించిన ఏమున్నా సరే మనకి దీంట్లో ఉంటాయి. మనకి indiaworld.in అనే వెబ్సైట్ ఉంటుంది, అది రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఇక వీళ్ళు ఏం చేయాలంటే ChatGPT.comకి సంబంధించినటువంటి బ్రాండ్ వాయిస్ని, తర్వాత టోన్, కంటెంట్ వాయిస్, టోన్ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కంటెంట్ స్ట్రాటజిస్ట్ తయారు చేసిన అవసరం అయితే ఉంది. వరల్డ్ వైడ్గా విస్తరిస్తుంది కాబట్టి ఆ విస్తరించినటువంటి కంటెంట్ను రూపొందించడానికి ఈ కంటెంట్ స్ట్రాటజిస్ట్ అనేది చాలా అవసరం. అందుకే వాళ్ళకి 3.4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది నాన్ టెక్నికల్ జాబ్. ఇక SEO గ్రోత్ మార్కెటింగ్ నేపథ్యంతో పనిచేయాలి. ఇది పూర్తిగా నాన్ టెక్నికల్ జాబ్. అంటే ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళే కాదు, ఇది తెలియని వాళ్ళకి కూడా కంటెంట్ రైటింగ్ స్ట్రాటజీలో వైవిధ్యమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇలాంటి పెద్ద పెద్ద జాబులు ఎక్కువ అనుభవం అంటే 5 నుంచి 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఉంటాయి. స్టార్టింగ్లో అంత పెద్ద జాబ్స్ రావాలంటే, అంత పెద్ద శాలరీలు రావాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి కంటెంట్ స్ట్రాటజిస్ట్, గ్రోత్ మార్కెటింగ్, SEO వంటి స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ఉంటాయి, ఫ్రెషర్స్కి ఉండవు. అందువల్ల మీరు కొంత ఎక్స్పీరియన్స్ అయితే సంపాదించాలి. కంటెంట్ మీద కానీ, ప్రాంప్టింగ్ మీద కానీ, గ్రోత్ మార్కెటింగ్ మీద కానీ, SEO అంటే ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఉంటే స్కిల్స్ మస్ట్గా నేర్చుకోవాలి. కోర్సెరా కోర్సులు అందుకే నేను చెప్తానండి, కోర్సెరా కోర్సులలో జాయిన్ అవ్వండి. ఇక మనం నేర్చుకోవాల్సింది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు స్కిల్ ఉంటే, అంటే మంచి కంటెంట్ రైటింగ్, స్ట్రాటజీ, గ్రోత్ మార్కెటింగ్ స్కిల్స్ పెంచితే ఇలాంటి జాబులు దొరికే అవకాశం ఉంది. కానీ సాధారణ జాబ్స్ లాగా కాదు, కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి పోర్ట్ఫోలియో, మంచి ఎగ్జాంపుల్స్ కానీ, గ్లోబల్ స్టాండర్డ్ కంటెంట్ డ్రాఫ్టింగ్ కానీ చాలా అవసరం అయితే ఉన్నది. అంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అంత పెద్ద ఉద్యోగాల సంగతిని పక్కన పెడితే ఇక మన ఫ్రెషర్స్కి, చిన్న వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయనేది కూడా బీటెక్ లేకపోయినా మీరు ప్రాంప్ట్ రైటింగ్ అంటే ఎథిక్స్, AI లిటరసీ నేర్చుకుంటే మీరు ప్రాంప్టింగ్ రైటింగ్కి వెళ్ళొచ్చు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్లు, AI కంటెంట్ క్రియేటర్లు, తర్వాత ఎథిక్స్ స్పెషలిస్టు, పాలసీ అనలిస్టులు ఇలాంటి జాబ్స్ అయితే మీకు స్టార్టింగ్లో ఫ్రెషర్స్కి దొరుకుతాయి. AI ఫ్యూచర్లో మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అందువల్ల BA, BCom, BSc, 10th, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. మీరు నేర్చుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కేవలం కోడింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, క్రియేటివ్గా ఆలోచించే ఎవరికైనా కూడా ఛాన్స్ అనేది మార్కెట్లో జాబ్స్ అనేవి వస్తాయని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే బాగుంటుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.